Good morning, students. Today let us start a new chapter called Laws of Motion, fifth chapter. So the weightage of this lesson in IB board is 2 plus 4. That is 6 marks you will get from this chapter. So let us start the laws of motion. First, laws of motion. That means to describe a motion of a body, there are some laws. కొన్ని సూత్రాలు ఉంటాయి ఈ మోషన్ డిస్క్రైబ్ ద మోషన్ గురించి చెప్పాలంటే. సో ఆ మోషన్స్ గురించి చెప్పాలనే లాస్ అనేవి మనం ఇక్కడ డీటెయిల్ గా చెప్పుకుంటాం అన్నట్టు. లెట్ us see ఫస్ట్ లా is law of inertia. law of inertia law of inertia yes. So let there is a body is at rest. బాడీ రెస్ట్ లో ఉంది అంటే సో దాని మీద రెండు ఈక్వల్ ఫోర్స్ యాక్ట్ అవుతాయి. అవేంటివి అంటే బాడీ కిందికి ఉండే దాని యొక్క వెయిట్ ఎంజీ అండ్ బాడీ యొక్క పైనకు ఉండే ఫోర్స్ నార్మల్ ఫోర్స్ అంటాం దీన్ని. నార్మల్ ఫోర్స్ ఎవరిస్తారంటే గ్రౌండ్ ఇస్తుంది. ఎంజీ ఎవరిస్తారు అంటే ఎర్త్ ఇస్తుంది. మనం ఇక్కడ ఉన్నాం ఎర్త్ సర్ఫేస్ మీద నిలబడ్డాను. ఐఎమ్ ఎట్ రెస్ట్. సో నేను నిలబడ్డాను అంటే ఎర్త్ ఇస్ పుల్లింగ్ మీ, ఎర్త్ కిందికి లాగుతుంది. సో లాగే ఫోర్స్ ఏంటిది అంటే నా వెయిట్. ఒకవేళ కిందికి ఒకటే ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నా కాళ్ళు లోపలికి దిగబడిపోతాయి. ఓకేనా, దిగబడిపోతాయి. సో మరి దిగబడట్లేదు కదా ఇప్పుడు నిలబడితే. సో మరి ఏమవుతుంది అంటే ఆ ఎర్త్ సర్ఫేస్ కూడా నేను ఎంతైతే ఫోర్స్ కిందికి అప్లై చేస్తున్నానో ఈ ఎర్త్ సర్ఫేస్ కూడా నా మీద అంతే ఫోర్స్ పైకి అప్లై చేస్తుంది. సో అది ఎన్, ఇది ఎంజీ. దీని F1 అనుకున్నా, దీని F2 అనుకున్నా, F1 ఎంత ఉంటుందో F2 అంతే ఉంటుంది. బట్ దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఏమవుతుంది, ఇది 5 ఇది -5 అనుకోండి, క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి బాడీ అట్ రెస్ట్ లో ఉంటుంది. అంటే దీని మీద నెట్ ఫోర్స్ F నెట్ ఏమవుతుంది, F1 - F2 = 0 అవుతుంది అన్నట్టు. రైట్, నెక్స్ట్ ఇది రెస్ట్ లో. యూనిఫామ్ మోషన్ లో అంటే యూనిఫామ్ మోషన్ అంటే ఏంది, సేమ్ వెలాసిటీ. ఈ బాడీ ఉంది, ఈ బాడీ మోషన్ లో ఉంది. ఓకేనా, ఆ ఫోర్స్ తోటి F1 ఫోర్స్ తోటి ఉంది. ఓకేనా, అంటే దీని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. అంటే బాడీ ఒక 50 km/h వెళ్ళింది అనుకోండి, 50 km/h వెళ్తుంది. ఎప్పటి వరకు, మనం యాక్సిలరేట్ చేయనంత వరకు, బ్రేక్ అప్లై అయినంత వరకు. అండ్ కింద ఏదైనా సర్ఫేస్ ఉంది అనుకోండి, మనము ఏదైనా ఆపినాం అనుకోండి, బండిని రేస్ చేసి ఆపితే ఏమవుతుంది, కింద ఫ్రిక్షన్ ఉంటుంది. రోడ్డుకి బైక్ వీల్స్ కి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ లేదనుకోండి, అప్పుడు బాడీని ఈ ఒక 50 km/h వెళ్ళే బైక్ ని ఎవరు ఆపలేరు. సో అక్కడ కూడా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటుంది. సో యూనిఫామ్ మోషన్ అంటే ఏంది, ఇఫ్ ద బాడీ మూవింగ్ విత్ సేమ్ వెలాసిటీ అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఏంది, యాక్సిలరేట్ చేయడం కానీ, బ్రేక్ అప్లై చేయడం కానీ, ఇవన్నీ చేసేంత వరకు బాడీ యూనిఫామ్ మోషన్ లో ఉంటుంది. అంటే దాని మీద ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. దట్ ఈస్ F net = 0. అంటే రెస్ట్ లో ఉన్న బాడీ మీద F net అంటే నెట్ ఫోర్స్ ఇస్ 0. యూనిఫామ్ మోషన్ ఉన్న బాడీ కూడా నెట్ ఫోర్స్ ఇస్ 0. ఇప్పుడు అకార్డింగ్ టు లా ఆఫ్ ఇనర్షియా, దిస్ బాడీ ఇస్ ఎట్ రెస్ట్, దిస్ బాడీ ఇస్ in uniform motion. Yes, this body continues to be want to at rest. అంటే ఈ బాడీ ఏమనుకుంటుందట, అది రెస్ట్ లోనే ఉండాలనుకుంటుందట. ఈ బాడీ ఏమనుకుంటుందట, ఈ బాడీ యూనిఫామ్ మోషన్ లే ఉండాలనుకుంటుందట. సో అలాంటి దాన్ని ఏమంటామంటే లా ఆఫ్ ఇనర్షియా అంటాము. లా ఆఫ్ ఇనర్షియా అంటే ద ఇన్ఎబిలిటీ ఆఫ్ ఎ బాడీ, of a body to be inability of a body in continue to be in the state of
to be in the state of rest or uniform motion or same direction is called law of inertia or inertia. The inability of a body to be in the state of rest or uniform motion or same direction is called inertia. అంటే to be in the state of rest అంటే this body wants to be at rest only. అది రెస్ట్ లోనే ఉండాలనుకుంటుంది. ఈ బాడీ ఏమనుకుంటుంది? యూనిఫామ్ మోషన్ లే ఉండాలనుకుంటుంది. ఒక డైరెక్షన్ ఉన్న బాడీ సేమ్ డైరెక్షన్ లే ఉండాలనుకుంటుంది. దాన్ని ఏమంటామంటే లా ఆఫ్ ఇనర్షియా అంటాము. నేను సింపుల్ గా చెప్పాలి అంటే the tendency of the body to be in the state of rest or uniform motion or same direction is called inertia. ఓకే, ఒక బాడీ ఏ పొజిషన్ లో ఉందో అదే పొజిషన్ లో ఉండాలనుకుంటుంది. దాన్ని చేంజ్ చేద్దామన్నా గానీ అది చేంజ్ అవ్వనివ్వదు. సో అలాంటి దాన్ని ఏమంటామంటే లా ఆఫ్ ఇనర్షియా అంటాము. లా ఆఫ్ ఇనర్షియా ఈజ్ మెజర్ ఆఫ్ మాస్. అంటే చూద్దాం ఒకసారి. Inertia. Mass is a measure of inertia. Mass is measure of inertia. అంటే మాస్ ఇస్ మెజర్ ఆఫ్ ఇనర్షియా అంటే ఇనర్షియా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మాస్ మీద. ఇనర్షియా is directly proportional to mass. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, there is a football here. There is a metal sphere here. Metal football. Same size. Rest లో ఉన్నాయి. ఫుట్బాల్ రెస్ట్ లో ఉంది. ఈ మెటల్ బాల్ కూడా రెస్ట్ లో ఉంది. ఇప్పుడు చెప్పండి, this is at rest. If I apply external force on this, will it change its position? Definitely. The state of this football easily changes. అంటే ఫస్ట్ రెస్ట్ లో ఉంది, నువ్వు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇవ్వగానే ఏమవుతుంది? కమ్స్ ఇంటూ మోషన్. రెస్ట్ లో ఉన్న దాన్ని ఈజీగా మోషన్ లోకి తీసుకురావచ్చు. సో ఇక్కడ మెటల్ బాల్ ని ఇలా కిక్ చేయండి, ఈజీగా మూవ్ అవుతుందా? ఇట్ వోంట్ మూవ్ ఈజీలీ బికాస్ the mass of this metal is more. Mass ఎక్కువ ఉంది, మాస్ తక్కువ ఉంది. మాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇనర్షియా కూడా ఎక్కువనే. అంటే ఫస్ట్ ఎట్లుంది? రెస్ట్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఏమనుకుంటుంది? ఇనర్షియా ప్రకారం రెస్ట్ లోనే ఉండాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని కిక్ చేసామనుకోండి, మాస్ ఎక్కువ ఉంది కాబట్టి విల్ ఇట్ మూవ్ ఈజీగా మూవ్ అవుతుందా? మూవ్ కాలేదు. ఇనర్షియా అంటే ఏంది? రెస్ట్ ఉన్నది రెస్ట్ లో ఉండాలనుకోవడమే కదా, కాబట్టి ఇనర్షియా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రెస్ట్ లో ఉన్న ఈ ఫుట్బాల్ ని కిక్ చేస్తే ఈజీగా మూవ్ అవుతుంది. మాస్ తక్కువ ఉంది అంటే రెస్ట్ పొజిషన్ ఈజీగా చేంజ్ చేసుకుంటుంది, కాబట్టి దీనికి ఇనర్షియా తక్కువ. ఈజీగా చేంజ్ చేసుకోకూడదు, దాన్ని ఇనర్షియా అంటారు. ఓకే, రైట్. దిస్ ఇస్ అంటే మాస్ ఎక్కువైతే ఇనర్షియా ఎక్కువ అవుతుంది. రైట్. సో ఇనర్షియా అనేది 3 రకాలు ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఇనర్షియా. ఫస్ట్ వన్. నెక్స్ట్ inertia of rest, inertia of uniform motion. Third one is inertia of direction. Inertia of rest, inertia of motion and inertia of direction. ఒకసారి చూద్దాం.
ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఒక బాడీ విచ్ ఇస్ అట్ రెస్ట్, దట్ బాడీ కంటిన్యూస్ టు బి అట్ రెస్ట్ ఓన్లీ. అంటే ఒక బాడీ రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు ఇట్ వాంట్స్ టు బి ఇన్ రెస్ట్ పొజిషన్ ఓన్లీ, అది రెస్ట్ పొజిషన్ లో ఉండాలనుకుంటుంది. సో దెన్ సచ్ ఇనర్షియా ఇస్ కాల్డ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ద inability or tendency of the body to be in the state of rest, then that inertia is called inertia of rest. Example చూద్దాం చూడండి. సో there is a bus ఉంది. ఈ బస్ లో డ్రైవర్ నడుపుతున్నాడు, బస్ నడుపుతున్నాడు, ప్యాసింజర్ ఇలా నిలబడ్డాడు. సో బస్ మూవ్ అవుతుంది, సో ప్యాసింజర్ సడన్గా నిలబడ్డాడు. బస్ రెస్ట్ లో ఉంది. సో బస్ తో పాటు ఈ ప్యాసింజర్ కూడా రెస్ట్ లోనే ఉన్నాడు, అవునా లేదా? రెస్ట్ లోనే ఉన్నాడు. అంటే ఈ బస్ అట్ రెస్ట్, బాడీ ఈజ్ అట్ రెస్ట్. సో ఇప్పుడు వాట్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇప్పుడు సో డ్రైవర్ సడన్ గా బండిని మూవ్ చేశాడు. సో మన బాడీ ఏమనుకుంటుంది? నా బాడీ రెస్ట్ లోనే ఉండాలి, అది నా ఇనర్షియా అలా అనుకుంటుంది. సో ఏమవుతుంది? సడన్ గా బస్ ని మూవ్ చేయగానే బస్సుకు ఆనుకుని ఉండేవి ఏంటివి? ద ఫీట్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద బస్ కమ్స్ ఇంటూ మోషన్. దానికి ఆన్నాయి కాబట్టి మోషన్ లోకి వస్తాయి. ఏవి? ఫీట్. కాబట్టి ఫీట్ మాత్రమే జరుగుతుంది, బాడీ జరుగుతుందా? బాడీ జరగదు. ఎందుకంటే బాడీ హ్యాస్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. కాబట్టి సడన్ గా బస్ మూవ్ చేస్తే ఏమవుతుంది? వెనుకకు పడిపోతారు. దాన్నే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు. ఫస్ట్ బస్ రెస్ట్ లో ఉంది, ప్యాసింజర్ కూడా రెస్ట్ లోనే ఉన్నాడు. సో కాబట్టి లా ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. సడన్ గా ఇఫ్ ద డ్రైవర్ స్టార్ట్స్ ద bus comes into motion, then మన బాడీ మోషన్ లోకి రాదు. ఎందుకంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. మరి ఎట్లా సార్? మరి మన ఫీట్ కాంటాక్ట్ లో ఉంది కదా బస్ తో పాటు, కాబట్టి ఫీట్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఏ మోషన్ లోకి వస్తాయి? ఫీట్ మోషన్ లోకి వస్తుంది, కానీ బాడీ రాదు. కాబట్టి ఫీట్ ముందరకు లాగబడతాయి, మన బాడీ మాత్రం ఆనే ఉండిపోతుంది. ఎందుకంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. కాబట్టి మనము వెనుకకు పడిపోతాము, ఫాల్ బ్యాక్, ఇలా వెనుకకు పడిపోతారు. దట్ ఈస్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ మోషన్. సో వాట్ ఈస్ ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ మోషన్? టెండెన్సీ ఆఫ్ ద బాడీ టు బి ఇన్ ద స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ ఈస్ కాల్డ్ ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ మోషన్. అంటే ఒక బాడీ యూనిఫామ్ మోషన్ లో ఉన్నప్పుడు అది యూనిఫామ్ మోషన్ లే ఉండాలనుకుంటుంది, చేంజ్ అవ్వాలనుకోదు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది రెస్ట్ లో ఉండే కదా. ఇప్పుడు బస్ తీసుకుందాం, ఇదే బస్. ఓకే, ఈ డ్రైవర్ ఉన్నాడు, ఈ ప్యాసింజర్ ఉన్నాడు. ఓకే, పట్టుకున్నాడు. సో ఇంతకుముందు రెస్ట్ లో ఉన్న బాడీ ఇప్పుడు మోషన్ లో ఉంది. సో వాడు ఫస్ట్ పడ్డాడు, తర్వాత అడ్జస్ట్ అయ్యాడు, మంచిగా పడ్డాడు. బస్ వెళ్తుంది, మనం కూడా ఎట్లా వెళ్తున్నాము. బస్ ఎంత వెళ్తుందో నా బాడీ అంత స్పీడ్ తో ఉంటుంది. ఐఎమ్ దట్ సో ద పర్సన్ ఈజ్ ఎట్ యూనిఫామ్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు బస్. ఏమవుతుంది? బస్ మోషన్ లో ఉంది, నా బాడీ కూడా ఈజ్ ఇన్ మోషన్. సో నా ఇనర్షియా ఏంటది? ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ మోషన్. అంటే నా బాడీ మోషన్ లో ఉంది, అంటే టోటల్ బాడీ ఈజ్ ఇన్ మోషన్. డ్రైవర్ మోషన్, బస్ మోషన్ లో ఉంది, ప్యాసింజర్ కూడా మోషన్ లో ఉన్నాడు. వాట్ ఇఫ్ సడన్ గా బస్ డ్రైవర్ బ్రేక్ వేసాడు, అప్పుడు ఏమవుతుంది? బ్రేక్ వేస్తే బస్ ఆగుతుంది. అంటే బస్ ఆగుతుంది. బస్ ఆగగానే బాడీ ఆగుతుందా? ఆగదు. సడన్ గా బ్రేక్ వేస్తే బాడీ ఆగుతుందా? ప్యాసింజర్ బాడీ ఆగుతుందా? ఆగదు. ఎందుకంటే ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ మోషన్. ఆ బాడీ ఏముంటుంది? యూనిఫామ్ మోషన్ లో ఉంటుంది. ఇప్పుడు యూనిఫామ్ మోషన్ లో ఉన్నప్పుడు రెస్ట్ లకు పరంగా అది చేంజ్ చేసుకుంటుందా? ఇనర్షియా అంటేనే చేంజ్ చేసుకోకపోవడం అన్నట్టు. నా యూనిఫామ్ మోషన్ లో ఉన్న బాడీ సడన్ గా చేంజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఇనర్షియా అంటే అనేది ఏదైనా సడన్ గా చేంజ్ చేసుకోకపోవడాన్ని ఏమంటాం? మనం ఇనర్షియా అంటాము. సో బస్ సడన్ గా స్టాప్ చేయగానే ఫస్ట్ నా ఫీట్, ఎందుకంటే బస్ తో కాంటాక్ట్ లోనే ఏంటివి? ఫీట్ కాంటాక్ట్ అవ్వగానే ఫీట్ రెస్ట్ అవుతాయి. కానీ నా బాడీ రెస్ట్ వస్తుందా? లేదు. ఎందుకంటే నా బాడీ ఇనర్షియా ఏంటిది? ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ మోషన్.
నా బాడీ మోషన్ లో ఉండాలనుకుంటుంది. కాబట్టి ఫీట్ సడన్ గా వచ్చినా గానీ బాడీ మోషన్, ఈ బాడీ టోటల్ బాడీ అనేది యూనిఫామ్ కంటిన్యూస్ టు బి యూనిఫామ్ మోషన్ లో ఉంటుంది. కాబట్టి నా బాడీ ముంగడికి పడుతుంది. సడన్ గా ఆగానే ఏమవుతుంది, ముంగడికి పడుతుంది. ఎందుకంటే బాడీ ఇంకా మోషన్ లో ఉండాలనుకుంటుంది. సో అప్పుడు ఏమవుతాడు, ప్యాసింజర్ ముంగడికి పడిపోతాడు. ఎందుకంటే ఫీట్ వెనకకు పోతున్నాయి కాబట్టి పర్సన్ ముంగడికి పడిపోతాడు. అది దట్స్ లా ఆఫ్ ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ మోషన్. దెన్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. అంటే ద టెండెన్సీ ఆఫ్ ద బాడీ టు బి ఇన్ ద స్టేట్ ఆఫ్ సేమ్ డైరెక్షన్ లో ఉండాలి. ఒక బాడీ ఇలా స్ట్రైట్ వెళ్తుంది అనుకోండి, దెన్ ద బాడీ వాంట్స్ టు బి కంటిన్యూస్లీ ఎట్ సేమ్ డైరెక్షన్. దట్ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఒకవేళ సడన్ గా డైరెక్షన్ చేంజ్ చేసావు అనుకోండి, ఇలా ఉన్నాను, నా బాడీ ఇలా ఉన్నది, బస్ లో ఉన్నాను లేదా కార్ లో ఉన్నాను, నా డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తుంది కానీ సేమ్ డైరెక్షన్ లో ఉన్నది. సో ద డైరెక్షన్ డస్ నాట్ చేంజ్. సో ఏమవుతుంది, ఒక సడన్ గా కర్వ్ వచ్చింది, అంటే సడన్ గా ఇట్లా కర్వ్ వచ్చింది. దెన్ వాట్ హ్యాపెన్స్ టు మై బాడీ? ఇలానే స్ట్రైట్ గా ఉంటుందా, బెండ్ అవుతుందా? రైట్ హ్యాండ్ బెండ్ అయింది అనుకోండి, మై బాడీ బెండ్స్ టువర్డ్స్ లెఫ్ట్. రైట్ సైడ్ మలగాలనుకుంటే నా బాడీ లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మలగాలనుకుంటే నా బాడీ రైట్ సైడ్ బెండ్ అవుతుంది. ఇలా అంటే నా బాడీ ఫస్ట్ డైరెక్షన్, ద బాడీ డస్ నాట్ వాంట్ టు చేంజ్ డైరెక్షన్. బాడీ డైరెక్షన్ చేంజ్ చేయాలనుకోదు. కానీ సడన్ గా చేంజ్ చేస్తే ఏమవుతుంది అంటే, మై బాడీ వాంట్స్ టు బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. కాబట్టి ఎటు డైరెక్షన్ చేంజ్ చేస్తే అటు దాని ఆపోజిట్ లో బెండ్ అవుతుంది. దాని ఆపోజిట్ రైట్ టర్న్ చేస్తే లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతుంది, లెఫ్ట్ టర్న్ చేస్తే రైట్ సైడ్ బెండ్ అవుతుంది. దీన్నే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటాము. సో ఇప్పుడు మనకి ఏముంది అంటే, సో టు డిస్క్రైబ్ దిస్ మోషన్ ఆఫ్ ఎ బాడీ, న్యూటన్ స్టేటెడ్ 3 laws. First law is Newton's first law of motion. Newton's first law of motion. What is Newton's first law of motion tells you. So according to Newton's first law of motion, every body continues to be at rest or in the uniform motion until unless external force acting on it. ఏందట అంటే, according to this, every body continues to be in the state of rest or uniform motion until an external force acts on it. అంటే ఏందట అంటే, ఇంతకుముందు చెప్పినట్టే ఈ బాడీ రెస్ట్ లో ఉంది, కిందికున్న ఫోర్స్ mg, పైన ఫోర్స్ n, అంటే నెట్ ఫోర్స్ 0 అన్నాము. సో ఈ బాడీ రెస్ట్ లో అన్నాం. సో ఇది బాడీ యూనిఫామ్ మోషన్ లో అన్నాం. యూనిఫామ్ మోషన్ అన్నాం. అంటే దీని మీద కూడా నెట్ ఫోర్స్ ఇస్ జీరో. అంటే మనం ఏం బ్రేక్స్ కానీ దాన్ని మూవ్ చేయడం కానీ యాక్సిలరేట్ కానీ ఏం ఇవ్వట్లేదు, అని మనకు ఫ్రిక్షన్ కానీ ఏం లేదు. ఈ బాడీ మీద ఏ ఫోర్స్ లేదు కాబట్టి అట్లే ఉంది. అంటే కిందికున్న ఫోర్స్ పైకున్న ఫోర్స్ 0. ఇప్పుడు ఒకవేళ దీన్ని ఎవరు ఏమనకపోతే ఇట్ ఈస్ ఎట్ రెస్ట్ పొజిషన్ ఓన్లీ. చాలా ఇప్పుడు ఈ డోర్ ఉంది, ఈ డోర్ ఎవరిని మూవ్ చేయకపోతే ఇది కంటిన్యూస్ టు బి ఇన్ రెస్ట్ ఓన్లీ. ఈ డోర్ ఎందుకు, దీనికి కిందికి ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో పైకి కూడా అంతే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే నెట్ ఫోర్స్ 0. అంటే దాని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు అన్నట్టు. మరి ఎప్పటి వరకు అది రెస్ట్ లో ఉంటుంది? ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు, ఏదైనా ఫోర్స్ యాక్ట్ అయ్యేదాకా అది అట్లా ఉంటుంది. సో ఎవ్రీ బాడీ కంటిన్యూస్ బి ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అంటిల్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. దీన్ని ఎవరైనా మూవ్ చేసేదాకా, దీని మీద ఏమైనా ఫోర్స్ యాక్ట్ చేసేదాకా ఇది రెస్ట్ లోనే ఉంటుంది. ఒక బాడీ యూనిఫామ్, నీదే బండి తీసుకుందాం, 50 km/h వెళ్తుంది, అట్లే వెళ్తుంది.
50 km/h అట్లే వెళ్తుంది, అది యూనిఫామ్ మోషన్ అంటాము. మరి ఎప్పుడు చేంజ్ అవుతుంది? దాన్ని నువ్వు యాక్సిలరేట్ చేయడం గానీ బ్రేక్ చేయడం గానీ, అంటే యాక్సిలరేట్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్, బ్రేక్ అయినా గానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే బయటకు ఇచ్చే ఫోర్స్. ఇవి రెండు అప్లై చేసేంత వరకు అది 50 km/h వెళ్తుంది. అదే చెప్తున్నాను. న్యూటన్ ఫస్ట్ లా ఏమంటున్నాడంటే ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ రెస్ట్. రెస్ట్ అనేది ఎప్పుడు రెస్ట్ అనే ఉంటుంది. ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ అనేది ఎప్పుడు యూనిఫామ్ మోషన్ ఉంటుంది. అంటిల్ ఎప్పటి వరకు అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. బయట ఫోర్స్ దాని మీద యాక్ట్ అయ్యేదాకా అది రెస్ట్ లో ఉంటుంది లేదా యూనిఫామ్ మోషన్ లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫోర్స్ ఇస్తున్నా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మూవ్ అవుతుందా? మూవ్ అవుతుంది. ఇట్ విల్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్ అంతే. ఎందుకంటే ఎఫ్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఆ ఫోర్స్ అనేది ఇచ్చినప్పుడు అది మూవ్ అవుతుంది. ఇక్కడ నువ్వు ఇంకో ఫోర్స్ యాక్ట్ చేసి బ్రేక్ వేసాను, అయిపోతుంది. సో అది ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. సో ఇది ఎలా ఉంది? సేమ్ ఇనర్షియా లాగా ఉంది. చూడండి, ఎవ్రీ బాడీ ద టెండెన్సీ ఆఫ్ ద బాడీ టు బి ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఇస్ కాల్డ్ ఇనర్షియా అన్నాం కదా. అది కూడా సేమ్ ఉంది. చూడు, ఇనర్షియా కూడా ఇంతే. రెస్ట్ లో ఉండాలనుకుంటుంది, యూనిఫామ్ మోషన్ లే ఉండాలనుకుంటుంది. అవునా లేదు? సో న్యూటన్స్ ఫస్ట్ లా ఇస్ ఆల్సో కాల్డ్ law of inertia and Newton's first law are equal. So what is this? There is no force acts on it, therefore acceleration is zero. అంతేనా? ఇది కూడా యాక్సిలరేషన్ అంటే మోషన్ లేదు, యాక్సిలరేషన్ is zero. నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా. సో ఫస్ట్ దీనికంటే ముందు లీనియర్ మొమెంటం తెచ్చుకోవాలి. లీనియర్ మొమెంటం. సో ఏ బాడీ, స్మాల్ బాడీ అండ్ ఏ బిగ్ బాడీ. సో మాస్ m1 అనుకుందాం, మాస్ m2 అనుకుందాం. ఓకే, ఇది వెలాసిటీ v1, వెలాసిటీ v2 అనుకుందాం. Then what is linear momentum? Linear momentum of a body is defined as product of mass of the body and the velocity with that body is moving. Product of mass and velocity of the body. Product of mass and velocity of the body is called linear momentum. It is denoted by P. So P is equals to mass అంటే m, velocity అంటే v. Velocity అనేది వెక్టర్ కాబట్టి P is also vector. సో ఇప్పుడు ఈ బాడీ చూద్దాం, జాగ్రత్తగా చూడండి. మొమెంటం దేని మీద డిపెండ్ అయింది? మొమెంటం దేని మీద డిపెండ్ అయింది? మాస్ మీద, వెలాసిటీ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు సేమ్ మాస్ ఇస్ డిఫరెంట్ తీసుకుందాము, వెలాసిటీ సేమ్ తీసుకుందాము. వెలాసిటీ సేమ్ తీసుకుంటే మొమెంటం m1v, m2v అండ్ m2v. మాస్ ఎక్కువ ఉంది, మాస్ తక్కువ ఉంది. అవునా లేదా? ఇది 5 kg అనుకుందాం, ఇది 5 kg అనుకుందాం, ఇది 20 kg అనుకుందాము. సో దేనికి ఎక్కువ మొమెంటం ఉంటుంది? సెకండ్ బాడీకి మొమెంటం ఎక్కువ ఉంటుంది. దేనికి తక్కువ మొమెంటం ఉంటుంది? ఫస్ట్ బాడీకి మొమెంటం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది 5 into v, ఇదేమో 20 into v. 5 into v, 20 into v. అంటే దీన్ని ఏదైనా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది దీంతో. సో మొమెంటం అనేది డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. రైట్? SI యూనిట్ చెప్తారు కదా, SI యూనిట్. సో SI యూనిట్ మాస్ అంటే కేజీ, దీనికి మీటర్ పర్ సెకండ్. కేజీ మీటర్ పర్ సెకండ్. అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది సేమ్ స్పీడ్ తోటి వెళ్ళి ఒక చెట్టుని కొట్టింది అనుకుందాం. ఇది కూడా సేమ్ స్పీడ్ తో వెళ్ళి ఒక చెట్టు, అలాంటి చెట్టునే కొట్టింది అనుకుందాం. ఇది m1 5 kg ఉంది, వెలాసిటీ సేమ్ వెలాసిటీ. ఇది 20 kg ఉంది, వెలాసిటీ v. సో ఇది కొలైడ్ అయింది, ఇది కూడా కొలైడ్ అయింది.
సో ఏది ఎక్కువ, ఇది ఎక్కువ డ్యామేజ్ అవుతుందా, ఇది ఎక్కువ డ్యామేజ్ అవుతుందా అంటే ఇదే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే దాని మొమెంటం ఎక్కువ. మొమెంటం అంటే అదే, అంటే ఎంత ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ ఇంపాక్ట్ ఎంత ఎక్కువ ఉంటుంది అని చెప్పేది మొమెంటం. సో M2 ఎక్కువ ఉంది, వెలాసిటీ సేమ్ ఉంది, కాబట్టి దీన్ని లాగినప్పుడు, చెట్టుని గుద్దినప్పుడు ఈ బాడీకి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, ఈ బాడీకి డ్యామేజ్ తక్కువ అవుతుంది. ఎందుకంటే మొమెంటం దీనికి ఎక్కువ, దీనికి తక్కువ. SI యూనిట్ kg మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. న్యూటన్స్ second law of motion. Newton's second law of motion. What is Newton's second law of motion tells you? Newton's second law of motion gives that the rate of changing linear momentum is directly proportional to external applied force. It is Newton's second law definition. What is Newton's second law definition? In that the rate of change in linear momentum. The rate of change in linear momentum is directly proportional to external applied force. ఇది చూద్దాం ఎలాను. చూడండి, ఇది ఒక బాడీ. ఓకే, ఈ బాడీ సేమ్ మాస్ m. ఎంత స్పీడ్ వెళ్తుంది? 5 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తుంది. సో దీని మీద నువ్వు ఒక ఫోర్స్ అప్లై చేసావు, దీన్ని ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఫోర్స్ చేస్తున్నప్పుడు బాడీ అదే స్పీడ్ వెళ్తుందా, ఎక్కువ స్పీడ్ వెళ్తుందా? ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. అదే బాడీ ఇప్పుడు 10 మీటర్ పర్ సెకండ్ తో వెళ్ళింది అనుకుందాం. అంటే ఇక్కడ ఇక్కడ ఏమైంది? మొమెంటం చేంజ్ అయింది. మొమెంటం ఇక్కడ ఎంత? మొమెంటం ఎంత? ఇక్కడ ఇది V1, ఇది V2 అనుకోండి. అంటే ఇది MV1 నుంచి MV2 అయింది. అంటే ఇది P1, ఇది P2. అంటే చేంజ్ ఇన్ మొమెంటం ఎంత? P2 మైనస్ P1. ఎంత చేంజ్ అయ్యేది చూద్దాం. మాస్ 1 kg అనుకో, అప్పుడు ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది? 1 × 10 kg మీటర్ పర్ సెకండ్. ఇది 5 kg మీటర్ పర్ సెకండ్. డిఫరెన్స్ ఎంత? 5 అవుతుంది. అంటే ఈ చేంజ్ ఇన్ మొమెంటం అనేది దేని మీద డిపెండ్ అయింది? ఫోర్స్. నువ్వు తక్కువ ఫోర్స్ ఇస్తే తక్కువ మొమెంటం చేంజ్ అయింది, ఎక్కువ ఫోర్స్ ఇస్తే ఎక్కువ మొమెంటం చేంజ్ అయింది. ఎక్కువ ఫోర్స్ ఇచ్చినప్పుడు 5 మీటర్ పర్ సెకండ్ తోటి మూవ్ అయిన బాడీని వీళ్ళ మెల్లగా అన్నావు, 10 మీటర్ పర్ సెకండ్ అయింది. అదే తక్కువ 5 మీటర్ పర్ సెకండ్ అయితే బాడీకి ఎక్కువ ఫోర్స్ ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ అవ్వచ్చు. అప్పుడు మొమెంటం ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది, చేంజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి దిస్ చేంజ్ ఇన్ మొమెంటం చేంజ్ అయింది కదా, దాన్ని ఏమంటాం? ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం. The rate of change in linear momentum is directly proportional to applied force. That is dp by dt is directly proportional to F. dp by dt is directly proportional to F. అంటే నీ చేంజ్ ఈ మొమెంటం చేంజ్ అయ్యే మొమెంటం అనేది ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది. దట్ యూ కెన్ రైట్ యాజ్ F directly proportional to dp by dt. F is equals to, ఇక్కడ ప్రపోర్షన్ సింబల్ వెళ్తే 1 కాన్స్టెంట్ వస్తుంది, అది dp by dt. ఓకే, సో we know that P is equals to mv. అంటే P is equals to mv. అప్పుడు ఏమవుతుంది? F is equals to k into dp by dt అంటే d by dt of mv. సో ఇక్కడ నీకు ఫోర్స్ అప్లై చేసినప్పుడు మాస్ చేంజ్ అవుతుందా, వెలాసిటీ చేంజ్ అవుతుందా? మాస్. కార్ నెట్టగానే బస్ కాదు కదా, అంటే కారే ఉంటుంది, అంటే మాసే ఉంటుంది. అక్కడ ఏం చేంజ్ అవుతుంది? ఓన్లీ వెలాసిటీ చేంజ్ అవుతుంది. కాబట్టి మాస్ బయట రాసుకోండి. F is equals to k into m into
dv by dt. F is equals to k into m. What is the rate of change of velocity? Is acceleration. Change a is equals to dv by dt. So if k is equals to 1, F is equals to ma. It is important for 4 marks. So what is written second law of motion? The rate of change in linear momentum is directly proportional to external applied force. అంటే మనం linear momentum ఎంత చేంజ్ అవుతుంది దేని మీద డిపెండ్ అవుతుంది? ఫోర్స్ మీద. therefore dp by dt directly proportional to f. F directly proportional to dp by dt. F is equal to proportion సింబల్ వేస్తే మన కాన్స్టెంట్ వస్తుంది k dp by dt. సో we know that r సింపుల్ గా రాయాలంటే మనకు we have అని చెప్పి రాయాలి. we have so dp by dt is equal to p అంటే ఏంది? లీనియర్ మూమెంటం mv. ఇంతకు ముందే చెప్పాం mv. సో f is equal to k into p దగ్గర ఏం రాయాలి? mv రాయాలి. p దగ్గర మనము mv రాయాలి. సో ఇక్కడ చేంజ్ అయ్యేది ఓన్లీ వెలాసిటీ, మాస్ చేంజ్ అవ్వట్లేదు. ఎందుకంటే మాస్ సేమ్ ఉంది, m ఉంది, ఇక్కడ కూడా ma ఉంది. ఓకేనా? సో రైట్ మాస్ అవుట్ సైడ్ dv by dt. velocity is changing. What is dv by dt? Acceleration. F is equal to k into ma. If k is equals to 1, F is equal to ma. This is the Newton's second law of motion.